శ్రీగురుభ్యో నమ. హరి ఓం. శృతిస్మృతిపురాణానామాలయం కరుణాలయం నమామి భగవత్పాద శంకరం లోకశంకరం. ఓం సహనావతు సహనౌ భునక్తు సహ వీర్యంకరవావహై తేజస్వినావధీతమస్తు మా విద్విషావహై. ఓం శాంతి శాంతి శాంతి. పురమేకాదశద్వారం అజస్యావక్రచేతసః అనుష్ఠాయ నశోచతి విముక్తశ్చ విముచ్యతే. హగుంసః శుచిషతు వసుః అంతరిక్షసతు హోతా వేదిషతు అతిథిర్దురోణసతు నృషతు వరసతు ఋత సతు వ్యోమ సదబ్జా గోజా ఋతజా అద్రిజా ఋతం బృహతు. ఊర్ధ్వం ప్రాణమున్నయతి అపానం ప్రత్యగస్యతి మధ్యే వామనమాసీనం విశ్వే దేవా ఉపాసతే. యమధర్మరాజు యొక్క బోధన అత్యద్భుతమైందని మనం అనేకసార్లు చెప్పుకున్నాం. ఈ 4వ వల్లిలో ప్రత్యేకించి ఆయన తాను చెప్పదలుచుకున్న విషయాన్ని సూటిగా స్పష్టంగా చెప్తున్నాడు. అది గ్రహించటం శిష్యుడి యొక్క కర్తవ్యం. అది గ్రహించేంత ఆ బుద్ధిశక్తి లేకపోతే అయోమయం, ఏం తెలీదు. ఎంత సునిశ్చితంగా చెప్తున్నాడంటే, ఎక్కడ మొదలుపెట్టాడు? పురమేకాదశ ద్వారం దగ్గర మొదలుపెట్టాడు. రాజుగారు పట్టణంలో ఉంటాడు, దానికి ద్వారాలు ఉంటాయి, వచ్చే పోయే జనం ఇదే ఉంటారు. ఆ రాజు వెళ్ళిపోవాలంటే ఏ ద్వారంలో నుంచి అయినా వెళ్ళిపోతాడు, ఆయన ఇష్టం. ఎప్పుడు శత్రువులు వచ్చి మీద పడ్డప్పుడు. అంటే అక్కడ మనం చెప్పుకున్నాం ఒక మాట, ఆ మాటకి ఇప్పుడు వివరం చెప్పుకోవాలి. ఈ శరీరం కూడా ఏకాదశ ద్వారాలు కలిగిన నగరం వంటిదే. అక్కడ రాజుగారు ఉన్నాడు, ఇక్కడ నువ్వున్నావు. ఇక్కడ ఇంకో మాట చెప్పుకోవాలి, నేనున్నానా అండి, నువ్వున్నావు. నేనంటే నీకు ఒక్కొక్కసారి ఒకానొక భ్రమ కలుగుతూ ఉంటుంది. నువ్వేమనుకుంటావు, ఏమిటంటే నీలో 2 నేనులు ఉన్నాయి, తెలుసా నీకు? ఈ మాట మనం లోగడ చెప్పుకున్నాం. ఆ 2 నేనులు ఉంటే ఎలాగండి? ఒక నేనైతే ఎలాగో అలా భరించవచ్చు. కానీ అంటే నువ్వు ఒక నేను కాదయ్యా, 2 నేనులు ఉన్నాయని మేము చెప్తున్నాం. కాసేపు విను ఆ మాట. వింటే ఏమవుతుందా? నీకు యథార్థ విషయం తెలుస్తుంది. లేకపోతే యథార్థ విషయం తెలుసుకోకుండానే పోతావు. ఇప్పుడు నువ్వు పోతావు అనే సంగతి చెప్పడానికే ఈ 4వ వల్లి ప్రారంభమైంది. అడిగాడుగా నచికేతుడు, ఏయం ప్రేతే. ఆ ప్రేతే అనే మాట అక్కడ ఆ మొత్తం ఉపనిషత్తు అంతా వ్యాపించుకుంటూ వస్తుంది. అదే మెయిను. ఏమి ఆయన అడిగిన ప్రశ్న ఒకటే, ఏయం ప్రేతే. ఆ ప్రేతే ఇప్పుడు దానికి జవాబుగా యమధర్మరాజు ఉన్నాడు అని చెప్పి నిరూపించి, ఎక్కడెక్కడ ఉన్నాడు, ఎలా ఉన్నాడు, ఏ రూపంలో ఉన్నాడు అన్నీ అద్భుతంగా నిరూపించుకుంటూ వచ్చి, ఇంకా నువ్వు నమ్మలేదని ఆయనకి ఒక ఆలోచన ఏర్పడి, ఎలాగ ఇతడితో మనం నమ్మించటం అని ఆలోచించి ఇప్పుడు ఏమంటున్నాడు, బాబు నువ్వు ఇవాళ కాకపోతే రేపైనా పోవటం ఖాయం కదా. నీకు మూడో మంత్రవర్ణంలో ఏం చెప్పామంటే ఊర్ధ్వం ఉన్నయతి. ఎందుకు చెప్పామనుకున్నావు ఆ మాట? నీలో ఒక తత్వం ఉందయ్యా. అది ఏది? నేను, నా భార్య, నా పిల్లలు, నా ఆస్తి, నా ధనం ఇదంతా అనుకునే నేను కాక ఇంకొక నేను కూడా ఉన్నది అని నీకు తెలుసు. నువ్వు ఒప్పుకోవు, కానీ ఒప్పుకు తీరాలి. అది ఉండటం మూలానే ఈ నాది అనే నేను పనిచేస్తోందయ్యా. అది లేకపోతే ఇది పనిచేయదని నిరూపించాంగా. ఇక్కడి నుంచి ఇంద్రియాల దగ్గర నుంచి మొదలుపెట్టి నిరూపించుకుంటూ వచ్చాం కదా. మళ్ళీ నిరూపించాలా? అయితే ఇంకో పని చేయి. ఇంకొకసారి కఠోపనిషత్ చదువు.
ఇంకో 2 సార్లు 3 సార్లు 5 సార్లు కేనోపనిషత్తు చదువు, 10 సార్లు కఠోపనిషత్తు చదువు. అప్పుడు నీకు కొంచెంగా నమ్మకం కలుగుతుంది. లేకపోతే పైన చదివితే నమ్మకం కలగదు. కలగకపోగా పనికిరాని పిచ్చి పిచ్చి ప్రశ్నలన్నీ వచ్చి కూర్చుంటాయి. అది కాదు, నిరూపించాం. అసలు నేను ఉన్నదే అని ప్రత్యేక దృష్టి అంటే అర్థం చెప్పామా లేదా? మరి అది ఒప్పుకొని నువ్వు రెండో నేను లేదంటావే. సరే, ఇప్పుడు ఈ మొదటి నేను దీనికి ఈ శరీరానికి బాగా లింక్ అని చెప్పాం కదా. ఇక ఈ శరీరం ఇది జరా మృత్యు కబళితం అని చెప్పాంగా. అది పోవాలిగా, అది పోతుందిగా. అది పోయేటప్పుడు పోయే ముందు నేనేమనుకోమని చెప్పాము? నీ రాజుగారు ఏ ద్వారం నుంచైనా బయటికి వెళ్ళిపోతాడు. ఇందులో ఉన్న ఈ రాజుగారు ఉన్నాడే, ఈయన కూడా బయటికి పోవాల్సిందే. ఏ నేను పోతాడండి? ఏ నేను పోతే ఈ శరీరం పోయినట్టు అని నువ్వు అనుకుంటావో ఆ నేను పోతాడు. ఏకాదశ ద్వారాల్లో నుంచి బయటికి ఎడతాడు ఆ పట్టణం వేలే రాజుగారని చెప్పారు కదండి. అవును, ఇందులో ఉన్నవాడు కూడా, ఈ పురస్వామి కూడా ఏదో దారిలో నుంచి పోవాలి. ఎలాగండి అంటే 11 ద్వారాలు ఉన్నాయి. అందులో 3 కింది భాగంలో ఉన్నాయి, మిగతావి పై భాగంలో ఒకటి ఉంది. 7 ముఖలు చెప్పాం కదా. వీటిల్లో ఇక్కడ కింద పైన అనే భేదం లేదు మాకు, ఏదైనా ఒకటే. కానీ ఇందులో చిన్న మెలుకు ఉంది. అది సాధకుడైన ప్రతి ఒక్కడు గ్రహించి తీరాలి. ఏమని అంటే, నీ ప్రాణశక్తి ఉత్క్రమణం చేసేటప్పుడు అది అధోద్వారాలకుండా పోతే ఇక్కడ ఉన్నటువంటి ఈ ఈ ఈ జ్ఞానశక్తికి తెలియదు. ఈ జ్ఞానశక్తికి తెలియాలి అంటే అది వీటిల్లో నుంచి దేంట్లో నుంచి ఒక దాంట్లో నుంచి పోతే జ్ఞానశక్తికి బాగా తెలుస్తుంది. అది అధోద్వారాల నుంచి పోయినా తెలుస్తుంది అనుకోండి. కానీ అసలు మాట మేమేం చెప్పాలంటే, నువ్వు సాధన చేశావు కదా, ఆ సాధన ద్వారా ఏమవుతున్నది అంటే నీ మొత్తం శక్తి అంతా నీ హృదయ గుహలో నుంచి, హృదయ గుహ అంటే మనస్సే, బుద్ధి గుహ అని చెప్పాం కదా, ఆ బుద్ధి గుహలోకి కాన్సన్ట్రేట్ అవుతుంది. అప్పుడు దానికి ఉపకరించేటటువంటి ఇంద్రియాల ద్వారా దేని ద్వారా పోయినా పర్వాలా, నువ్వు పరీక్షల్లో 2nd క్లాసులోనో 3rd క్లాసులోనో ఉత్తీర్ణుడు అయినట్టే. అలా కాకుండా పైన శిరస్సు మీద ఒకటి ఉందని చెప్పాము చూడు, బ్రహ్మరంధ్రం, అందులో నుంచి పోతే ఇంకా అంతకంటే ఉత్తమమైంది ఇంకొకటి లేదు అని పెద్దలందరూ, మహానుభావులైన వాళ్ళందరూ చెప్పిన మాట. నిజానికి అది ఒక క్షణమే అనుభవంలో ఉంటుందో లేదో కూడా తెలియదు. అది ఉండేవాళ్ళు ఉన్నారు, లేని వాళ్ళు కోకొల్లలు. సరే, అలా ఉత్తమ పద్ధతిగా బ్రహ్మద్వారం నుంచి పోవటం అన్నది పద్ధతి అని చెప్పాం కదా. అందుకనే ఊర్ధ్వం ప్రాణమున్నయతి, నిన్ను పైకి పంపిస్తుందయ్యా నీ ప్రాణాన్ని. అపానం ప్రత్యగశ్యతి, నువ్వు పీల్చే గాలిని లోపలికంటా పంపించి ఆ కింద ఉన్న అధోద్వారాలన్నింటినీ సమాధానపరిచి ఈ పైకి పోయే వాటి ద్వారా వాటిని మూసి అన్ని ద్వారాలు వీటిలో ఏదో ఒక ద్వారంలో నుంచి ఎడుతుందయ్యా. అలా చెప్పుకో, తప్పే ఉంది దాంట్లో. ఊర్ధ్వం ప్రత్యగశ్యతి, అపానం ప్రత్యగశ్యతి, మధ్యే వామనమాసీనం విశ్వే దేవా ఉపాసతే. నీ ఇంద్రియాలన్నీ ఆ హృదయ మధ్యంలో ఉన్నటువంటి ఆ ఆసీనుడై ఉన్నటువంటి పరతత్వాన్ని ఉపాసిస్తాయ్యా. ఏమి? సరే, ఇప్పుడు ఒక మాట చెబుతాం నీకు. ఎప్పటికైనా ఈ శరీరం పడిపోక తప్పదు. ఆ విషయం ఎవరైనా ఒప్పుకోవాల్సిందే. ఉన్నాడా లేడా అని కదా నచికేతుడు అడిగిన ప్రశ్న. అది ప్రశ్న ఎంత తేలిక అంటే, వెనకటి రోజుల్లో యూనివర్సిటీ పరీక్షల్లో ఓ ప్రశ్న అడుగుతారు. ఆ ప్రశ్నకు ఉంటాయి 15, 20, 25 మార్కులు. ప్రశ్న ఎంత ఉంటుంది? 3 వాక్యాలు ఉంటాయి, 3 మాటలు ఉంటాయి, 4 మాటలు ఉంటాయి. జవాబు ఎన్ని పేజీలు ఉంటుందో తెలియదు. మార్కులు మాత్రం 20, 25 ఉన్నాయి.
అలాగే ఉదాహరణకి చెప్తున్నాం. అలాగే ఇప్పుడు ఇక్కడ ఈ ఈ నచికేతుడు అడిగిన ప్రశ్న ఏమిటి, ఉన్నాడా లేదా? దీనికి కఠోపనిషత్తు అంతా జవాబు. అలాగే మిగిలిన ఉపనిషత్తులన్నీ జవాబులే. సరేనయ్యా, ఉన్నాడు అని చెప్పి ఇప్పటిదాకా చెప్పుకొచ్చాడు కదా. ఉన్నాడని చెప్పడానికి ఎవరు, ఉన్నాడని చెప్పేది ఎవరు? నువ్వే. నేనేనండి చెప్పేది ఉన్నాడని. ఏ నేను? ముందు ఏ నేనని అనటమే ఉందండి. ఇదంతా శరీరమే నేను అనుకుంటున్న నేను ఇప్పుడు ఏమనుకుంటున్నానంటే ఈ శరీరం నేను కాదు, నా స్వరూపమైన నేనున్నానని అనుకుంటున్నాను కదండి. నేనండి, నేనే, నేనుగానే ఉంటానండి, ఈ నేనుగా ఉండనండి. అమ్మ, ఇది పరమార్థం, వేదాంతం యొక్క పరమార్థం. ఎందుకని ఈ నేనుగా ఉండదండి? ఇది ఉండేది కాదండి, ఉండేది అదేనండి. కాబట్టి నీకు పోయేదాంతో సంబంధం ఏముందయ్యా? ఉండే దాంట్లో ముందే ట్రైనింగ్ పొందవయ్యా, ఉండే దాంట్లో వెళ్ళిపోవయ్యా. ఓ పెద్ద హాస్పిటల్లో ఎక్కడో ఫైరు యాక్సిడెంట్ వస్తే ఫైరు దానికి సంబంధం లేని గదులు వేరే ఉంటాయి కదయ్యా, అందులోకి వెళ్ళిపోవయ్యా. నువ్వు సేఫ్ రూమ్లోకి వెళ్ళిపోవయ్యా. దానికి ఇప్పుడు మార్గం చెప్తున్నారు. ఏమని? ఇది 4వ మంత్రవర్ణం, అద్భుతమైన మంత్రవర్ణం. నచి ఏయం ప్రేతే అప్రేతే అనే మాటకి ఇక్కడ 4వ వల్లిలో 4వ మంత్రంలో సమాధానం వస్తుంది. అస్య విశ్రంసమానస్య శరీరస్థస్య దేహినః దేహాద్విముచ్యమానస్య కిమత్ర పరిశిష్యతే. ఉపనిషత్తులో ఆ శ్లోకాల్లో ఒక ప్రాగల్భ్యం అంటే గర్వం అని కాదు అర్థం. ఇక్కడ ప్రాగల్భ్యం అంటే మంచి గంభీరంగా, అంటే ఏమిటనమాట, మాట్లాడటంలో కానీ చెప్పటంలో కానీ వర్ణించటంలో కానీ ఉన్న అనుభవాన్నంతా రంగరించి దాన్ని పుటపాకం పెట్టి దాన్ని సిద్ధపరిచిన ఒకానొక ఉన్నతోన్నతమైన తత్వం ఆ స్థాయిలో మాట్లాడుతుంది ఉపనిషత్తు. తక్కువ స్థాయిలో చిన్న స్థాయిలో చిన్న పిల్లల్లాగానో లేకపోతే అపండితుల్లాగానో పామరుల్లాగానో మాట్లాడదు ఉపనిషత్తు. ఎంత గంభీరంగా మాట్లాడుతుంది. కిమత్ర పరిశిష్యతే, ఏం మిగిలిందయ్యా అంటే అర్థం ఏమి మిగలలేదా అండి? మిగిలింది అదేనయ్యా. ఏదండి? మళ్ళీ మొదటికి వచ్చావు. ఏదంటే ఏది మిగలాలో అదే మిగులుతుంది. కిమత్ర పరిశిష్యతే, ఏం మిగులుతుంది అయ్యో చెప్పమంటావా? ప్రాణాది కలాపే నకించిన పరిశిష్యతే. నీకు ప్రాణాది కలాపం, ప్రాణము, మరి మనస్సు, బుద్ధి ఇవన్నీ ఉన్నాయి కదా, వీటిల్లో నకించన పరిశిష్యతే, ఏది మిగలదు, ఏదైనా మిగిలి ఉండదు ఈ దేహంలో. నకించ అత్ర దేహే పురస్వామి విద్రవణే ఇవ పురవాసినాం. పుర ఉదాహరణ చెప్పాం కదా. రాజుగారు వెళ్ళిపోతే ఒక్క పౌరుడు ఉండడు, అందరూ వెళ్ళిపోతారు. అలాగే ఇక్కడ కూడా పురస్వామి పడిపోయేటట్టయితే ఎవరు ఉండరు. ఏదంటే ప్రాణాది కలాపే నకించిన పరిశిష్యతే. ఈ దేహంలో ఇంద్రియాలు, పంచభూతాలు మొదలైన వాటి సముదాయంలో ఏదైనాను మిగిలి ఉండదు, వీటిల్లో ఏది మిగలదు. ఎలాగా? ఎప్పుడు ఏ ఆత్మ తొలగిపోతే ఒకే ఒక క్షణకాలంలో దేహము, ఇంద్రియముల సముదాయం అనే రూపం గల ఈ దేహం అంతా నశించి బలం గలదై చిన్నాభిన్నమై నశించును. అట్టి ఈ ఆత్మ ఈ దేహాది సముదాయము కంటే ఇతరమని అదే చెప్తున్నారు. అస్య కిమత్ర పరిశిష్యతే, ఏం మిగులుతుందండి అంటే ప్రాణాది కలాపే నకించన పరిశిష్యతే, వీటిల్లో ఏది మిగలదు. అత్ర దేహే పురస్వామి విద్రవణే ఇవ పురవ యస్య ఆత్మనః అపగమే. ఏ ఆత్మ అయితే ఇందులో నుంచి పోతుందో చాలా పెద్ద సందేహం. ఏమండి, ఏ ఆత్మ పోతే అంటే ఆ పరమాత్మే పోతుందా? ఆ పరమాత్మ అంతటా ఉన్నది ఎక్కడికి పోతుందయ్యా? అందుకనే నీకు ఎన్ని ఉదాహరణలు చెప్పాము. ఆసీనో దూరం వ్రజతి శయానో యాతి సర్వత. ఏమిటి దాని అర్థం?
అంతటా ఉంది. నువ్వు ఇక్కడ కూర్చున్న నీ ఒంట్లోనే నీ శరీరంలోనే ఉంది నేను పరమాత్మని. ఏ భాగవతంలో కృష్ణుణ్ణి ఏ గోపిక గోపిక నా హృదయంలోనే బంధించేశాను అనుకుంది పిచ్చి తల్లి. అది ఎంత అద్భుతమైన ఉదాహరణ. అలాగే నువ్వేమనుకుంటున్నావు? నా హృదయంలోనే పరమాత్మని బంధించాను అనుకుంటున్నావు. అంతటా ఉంది అది. మరి అంతటా ఉన్నది ఎక్కడికి పోతుందయ్యా? సరే పోనీ, నువ్వు చెప్పినట్టు పోయింది అనుకో. ఆ పోయిన చోట వెల్తి ఏర్పడుతుందిగా. వెల్తి ఏర్పడితే ఏమవుతుంది? అది సంపూర్ణం అవుతుందా? అపరిచ్ఛిన్నం అవుతుందా? నిత్యం అవుతుందా? కూటస్థం అవుతుందా? ఏదవుతుంది? అది వెల్తి ఏర్పడితే అనాత్మ అవుతుందయ్యా. కాబట్టి ఈ పోయే వాటిలో ఇక్కడ నువ్వేం చెప్పాలి? యస్య ఆత్మనః అపగమే అంటే నీ జీవాత్మ పోయేటప్పుడు నువ్వు అనుకుంటున్నావే నేను మరణిస్తున్నాను, నేను చచ్చిపోతున్నాను అని లబ్బును గోల పెడుతున్నావే, అది అపగమే. పోయేటప్పుడు క్షణమాత్రాత్ కార్యకరణ కలాప రూపం సర్వం యదం హతబలం విధ్వస్తం భవతి. ఆ క్షణంలో ఇది మరణాన్ని వర్ణిస్తున్నారు స్వామివారు. అద్భుతమైన విషయం. ఆ ఒక్క క్షణంలోట ఇది ప్రతివాడికి జీవితంలో ఒకేసారి వస్తుంది. వచ్చిన తర్వాత నాకు అనుభవంలోకి వచ్చిందని చెప్పడానికి మళ్ళీ నువ్వు ఉండవు. స్వామివారు చెప్తున్నారు, ఆయన త్రికాలవేత్త. ఆయనకి తెలియందంటూ లేదు. సాక్షాత్ ఈశ్వర స్వరూపుడు కదా, సాక్షాత్ వేదస్వరూపుడు కదా. ఏం చెప్తున్నారు గురువుగారు? యస్య ఆత్మనః అపగమే క్షణమాత్రాత్ కార్యకరణ కలాప రూపం సర్వం ఇదం హతబలం. రాజుగారే పోతుంటే బలం ఉంటుందిటయ్యా. బలం అంతా చచ్చిన తర్వాతే రాజుగారు వెళ్తాడు. లేదా రాజుగారిని రక్షించడంతో బలమంతా చచ్చి ఊరుకుంటారు. ఈ లోపల రాజుగారు వెళ్ళిపోతాడు. ఆయన వెళ్ళటం ఏమిటి? ఈ బలం చచ్చిపోవటం ఏమిటి? లేదు, ఈ బలం మిగిలిందనుకో ఆయన వెళ్ళినట్టు ఎలా అవుతుంది? ఇక్కడ బలమేది? ప్రాణాది వృత్తులు. ఇవన్నీ ప్రాణాది కలాపాలు. వృత్తులు కాదు, ప్రాణాది కలాపాలు. అవి క్షణమాత్రాత్ ఒక్క క్షణకాలంలో ఏమైనట్టు అవుతుంది? ఆ క్షణకాలం ఎంత అద్భుతంగా వర్ణిస్తున్నారు శంకర భగవత్పాదులు. అది మనం ఊహించుకోవచ్చు. పరీక్షిత్తు చేసింది అదే. పరీక్షిత్తుకి శుక మహర్షి చేసిన బోధ అదే. ఇక్కడ యమధర్మరాజు నచికేతుడికి చేసిన బోధ. ఆ యమధర్మరాజే శుక మహర్షి, ఆ నచికేతుడే పరీక్షిత్తు. ఆ యమధర్మరాజే మన పాలిటికి శంకర భగవత్పాదులు. ఈ పుస్తకం మరి నచికేతుడే మనకి గురువు అని మనం అలా ఆ క్షణమాత్రాత్ ఏమవుతుంది? కార్యకరణ కలాప రూపం సర్వం ఇదం హతబలం. మొత్తం ఈ బలమంతా ఇంక వెళ్ళి తోక ముడిచి పారిపోతుంది. ఎప్పుడు? ఆత్మనః అపగమే, ఆత్మాపగమే, ప్రేతే ఏయం ప్రేతే. అప్పుడు సర్వమిదం హతబలం ఇంకా విధ్వస్తం భవతి, వినష్టం భవతి. ఒక మాట అంటే సంతృప్తి కలగదు స్వామివారికి. విధ్వస్తం, వినష్టం, హతబలం, క్షణమాత్రే. ఇంకా స్పష్టంగా అర్థమైపోతుంది కదా. అంటే ఆ నేను అనే అహం అది ఇప్పుడు పరీక్షిత్కి ఏం చెప్పారు అక్కడ? ఆయన ఏం చేశాడు? పరీక్షిత్ సాధించడం ఈ విషయం చెప్పుకోవాలండి భాగవతం చెప్పుకుంటే. అంతేగాని అంటే మిగతావన్నీ చెప్పకూడదని ఎవ్వరూ అనరు. అది కాదు. ఎంతసేపు నువ్వు ఆ నరసింహస్వామి ఆ జటాజవటాన్ని ఆ సటల్ని వర్ణించు, కానీ అంతరార్థం తెలుసుకో. హిరణ్యకశిపుడు, హిరణ్యాక్షుడు అసలు వాళ్ళు ఏమిటి? వాళ్ళ తత్వం ఏమిటి? స్వామి తత్వం ఏమిటి? ఎందుకు ఇది నడిపిస్తున్నాడు? రాముడు ఎందుకు వచ్చాడు? రావణాసురుణ్ణి ముందు పంపించాడు కదా. ఇప్పుడు సర్వమిదం ఖలు బ్రహ్మ అన్నప్పుడు రావణాసురుడు ఆ రాముడే సమస్తము రాముడే అయినప్పుడు ఇంకా రావణాసురుడు ఎక్కడున్నాడండి? కల్పించాడు. ఎందుకు? నీకు నాకు తెలియడం కోసం. ఇప్పుడు అలా ఇక్కడ భావన చేసుకో.
అప్పుడు ఏమవుతుంది? అదంతా విధ్వస్తం వినష్టం భవతి. ఎప్పుడు? అందుకనే దాన్ని ఏమని అడుగుతున్నారు? కిమత్ర పరిశిష్యత, ఏం మిగులుతుందండి? ఏమీ మిగలదు. ఎప్పుడండి? ఎప్పుడంటావా? అస్య సహా అంటే అతడు, అస్య అతని యొక్క, అతని యొక్క అంటే ఎవరి యొక్క అండి? శరీరస్థస్య, శరీరంలో ఉన్నవాడే సహా అతడు. శరీరంలో ఉన్నవాడు ఏమవుతాడు? ఆత్మనః, శరీరంలో ఉన్నటువంటి ఆత్మ ఉందే, మళ్ళీ మనం అటు ఇటు ఊగిసలాడ ధోరణి కాదు. అందుకనే అక్కడ రజ్జువు సర్పము రెండింటి దృష్టి, ఆ రజ్జు సర్ప అని ఎందుకు అంటున్నాం మేము? అది గ్రహించవయ్యా. మేము రజ్జు అని సర్పం అని 100 సార్లు చెప్పాము అంటే నువ్వేం తెలుసుకోవాలి? అవునండి, రజ్జువు ఉంది, సర్పము ఉంది, రెండు ఉన్నాయి. ఇది కాదు నువ్వు తెలుసుకోవాల్సిందే. సర్పం లేదు, రజ్జువే ఉంది. మరి 2 నేనులు ఉన్నాయి, 2 నేనులు ఉన్నాయి అని నేను అన్నప్పుడు, మరి అలాగే చెట్టు మీద 2 క్రౌంచ పక్షులు ఉన్నాయని చెప్పినప్పుడు 2 ఉన్నాయా? లోకంలో ఉంటాయి. లోకంలో 2 కాదు 100 ఉంటాయి. ఆ రెండింటిలో ఒకదాన్ని బోయివాడు కొడతాడు, అంతవరకే అది. తర్వాత నువ్వు దాన్ని అంతవరకే చెప్పుకొని సంతృప్తి పడి ఊరుకో. లోకమంతా అదే చేసింది. మరి నువ్వు కఠోపనిషత్తు బాగా మననం చేస్తున్నావుగా, ఇప్పుడు నీకు అర్థం కావాలిగా. రేపు ముండకోపనిషత్తు ద్వాసుపర్ణ సయుజా సఖాయ ఆ మంత్రవర్ణం చదువుతాంగా మనం. ఇప్పుడు అందుకనే నీలో 2 నేనులు ఉన్నాయని మనం తమాషాగా చెప్పుకుంటున్నామా? అదిగో అందులో ఆభాస రూపకంగా ఉన్న నేను ఉందే, అది పోయేటప్పుడు అస్య ఆత్మనః విశ్రంసమానస్య అంటే అవస్రంసమానస్య, జారిపోతూ ఉండగా, వెళ్ళిపోతూ ఉండగా, భ్రంశమానస్య, ఒక మాటకే ఒక అర్థం చెబితే చాలదు, ఇంకొకటి కూడా పర్యాయ పదాలు. విశ్రంసమానస్య, భ్రంశమానస్య, విశ్రంసమానస్య, విశ్రంసమన్నా, అవస్రంసమన్నా, భ్రంశమైపోవటం అన్నా, చితికిపోవటం, జీర్ణమైపోవటం, నాశనం అయిపోవటం, కనపడకుండా పోవటం, ఇలా పోతుంటే ఎవరికండి? శరీరస్థస్య దేహినః, శరీరంలో ఉన్న దేహి. ఇప్పుడు చెప్పు, నీలో 2 నేనులు ఉన్నాయంటే దేహి ఉన్నాడా? దేహి కానివాడు ఎవరు? ప్రత్యేకాత్మ. గుర్తుపెట్టుకోవాలి, లేకపోతే దారి తప్పిపోతాం, చీకట్లో పడిపోతాం. దేహి ఉన్నాడా? అదే అస్య విశ్రంసమానస్య శరీరస్థస్య దేహినః. దేహి అంటే పురాన్ని అధిష్ఠించిన రాజు స్వామి వలె ఈ దేహంలో ఒకడు ఉన్నాడు. ఆ దేహి ఏమవుతున్నాడు? దేహినః, దేహవతః. దేహం కలవాడు కాబట్టి దేహి. ఆ దేహం కలవాని యొక్క విశ్రంసన శబ్దార్థం ఆహా. ఆ విశ్రంసనం అనే శబ్దాన్ని ఇక్కడ చెప్తున్నారు. ఏమని చెప్తున్నారు? దేహాన్ని విడిచిపెట్టబడుతోంది అని చెప్తున్నారు. దేహాత్ విముచ్యమానస్య అంటే ఎవరండి? అంటే శరీరస్థస్య దేహినః అంటే దేహాద్విముచ్యమానస్య అని అర్థం. అంతేగాని దేహం అంతటా ఉన్నవాడని కాదు. అంతటా ఉన్నవాడు ఎక్కడికి పోతాడు? అంతటా లేనివాడే ఒక చోట నుంచి ఒక చోటికి పోతాడు. అందుకంటే అది చాలా తేలికైన విషయమే కదా. ఇప్పుడు ఏంటనమాట? అదే చెప్తున్నారు. విశ్రంస శబ్దార్థం దేహాద్విముచ్యమానస్య ఇది శరీరస్య దేహినః, దేహాద్విముచ్యమానస్య శరీరస్థస్య దేహినః. ఆయన పోతే కిమత్ర పరిశిష్యతే, ఏం మిగులుతుందయ్యా? వేళాకోళం. ఇప్పుడు గడుసుదనం అంటే అదే. అంటే ఏమిటనమాట? ఇప్పుడు అక్కడ ఒక వస్తువు ఉంది, ఉండంగా కూడా లేదు అని లేదని అంటూ ఉంటే దాన్ని చూపించి ఉందా లేదా, లేదంటావా అని గడుసుదనంగా మాట్లాడినట్టు. కిమత్ర పరిశిష్యత, ఏం మిగులుతుందయ్యా? ఏం మిగలాలో అదే మిగులుతుంది, ఏది పోవాలో అదే పోతుంది. ఏం మిగలాలి? అదే నువ్వు నేర్చుకోవాలి. అది చెప్పడానికే కఠోపనిషత్తు వచ్చింది. అది అడగడానికే నచికేతుడు వచ్చాడు. అది చెప్పడానికే యమధర్మరాజు వచ్చాడు. అదే చెప్తున్నారు.
అస్య విశ్రంసమానస్య శరీరస్థస్య దేహినః దేహాద్విముచ్యమానస్య కిమత్ర పరిశిష్యతే. ఏది మిగులుతుంది? ఏది మిగలాలో అదే మిగులుతుంది. అది ఈ ఆత్మ దేహాది సముదాయం కంటే ఇతరం, విలక్షణం. ఏది మిగిలేది? కిమత్ర పరిశిష్యతే. మరి పోయేది ఈ లక్షణాలు కలది, మిగిలేది ఆ లక్షణాలు లేనిది అని చెప్పి ఇప్పుడు ఇంకొక మాట కూడా చెప్తున్నారు. లోకంలో ప్రాణం, అపానం ఇలాంటివన్నీ ఉన్నంత వరకే ప్రాణి జీవించి ఉంటుంది. అవి పోయినాయి అనుకోండి, ఈ దేహం అది కట్టి అయిపోతుంది, ప్రాణరహితం అయిపోతుంది. కాబట్టి ఇంకా ప్రాణాపానాదులే ఈ శరీరాన్ని నిలబెట్టేవి. అవి అవి అంతే తప్ప వాటికన్నా భిన్నుడైనటువంటి ఆత్మ అనేది లేదు అని కదా పూర్వపక్షులు చెప్పే మాట. అలా చెప్పడానికి వీల్లేదయ్యా. ఎందుకంటే ఏ ఒక్కడు కూడా ప్రాణం వలన కానీ అపానం వలన కానీ జీవించడు. నా ప్రాణేన నాపానేన మత్యో జీవతి కశ్చన. ఏ ఒక్కడు కూడా కేవలం ప్రాణం, కేవలం అపానం వల్ల మాత్రమే జీవించును అని చెప్పకూడదు. జీవించడు. ఈ ప్రాణాపానాదులకి ఆధారమైన ఆత్మ వలననే జీవిస్తాడు. కాబట్టి ప్రాణేంద్రియాదుల కన్నా భిన్నుడైన ఆత్మ అనేది ఉన్నది. నా ప్రాణేన నాపానేన మర్త్యో జీవతి కశ్చన ఇతరేణ తు జీవంతి. వేరే దానితోనే ఇవి బతుకుతున్నాయి. యస్మిన్నేతావు పాశ్రితవు. ఈ ప్రాణాపాదులన్నీ కూడా, ఈ ఉపకరణాలన్నీ కూడా యస్మిన్ ఏ పరమాత్మ తత్వం నందు ఉపాశ్రితవు దాన్ని ఆశ్రయించుకొని ఉన్నాయో అది ఉంటేనే ఇది జీవిస్తుంది. అది లేకపోతే ఇది జీవించదు అని చెప్తున్నారు. ఇప్పుడు దీనికి లోకంలో ఏం చెప్తున్నారు అంటే, సూర్యుడు ఉంటేనే వెలుతురు ఉంటుంది, దీనికి అన్వయమని పేరు. సూర్యుడు లేడనుకో, వెలుతురు ఎక్కడ ఉంటుంది? ఉండదు. దీనికి వ్యతిరేకమని పేరు. అర్థం రెండింటికి ఒకటే. వెలుతురు సూర్యుడు. వెలుతురు ఉంటేనే సూర్యుడు ఉంటేనే వెలుతురు ఉంటుంది. సూర్యుడు లేకపోతే వెలుతురు ఉండదు. రెండింటి అర్థం ఒకటే. అంటే సూర్యుడు ఉంటేనే వెలుతురు ఉంటుంది. అయితే తార్కికులు వాళ్ళు ఏం చేస్తారు? ఈ విధమైనటువంటి తర్కాన్ని అవలంబించి ఏమని నిరూపిస్తారు? నిప్పు ఉంటేనే వేడి ఉంటుంది, నిప్పు లేకపోతే వేడి ఉండదు, కాబట్టి వేడికి నిప్పే కారణం. అలాగే ప్రాణాపాదులుంటేనే ఈ కట్టి శరీరం ఉంటుంది, అవి లేకపోతే ఉండదు, కాబట్టి ఈ శరీరానికి ప్రాణాపాదాదులే కారణం. అవి లేకపోతే దేహం నిలబడదు. దేహం నిలబడటానికైనా పడిపోవటానికైనా ప్రాణాపానాదుల కన్నా వ్యతిరేకమైనటువంటి ఆత్మ అనేది లేదు అని వాళ్ళు చెప్పే వాదం. ఇది మనకంత సమంజసంగా కనపడదు. ఎందుకని? లోకంలో ఒక ఉదాహరణ తీసుకో, ఒక గృహం తీసుకో. ఆ గృహానికి ఇటుకలు, మట్టి ఇవన్నీ ఉన్నాయి కదా, చెక్క, కొయ్య, మేకులు ఇవన్నీ వాటితో వాటితో తయారు చేస్తారు కదా. ఇటుకలు, మన్ను మొదలైన వాటితో గృహాన్ని తయారు చేస్తారు కదా. ఇప్పుడు ఆ రథం ఉంది, ఆ రథాన్ని కూడా అలాగే చెక్కలు, మేకులు వాటితో రథం తయారు చేస్తారు కదా. తయారు చేశారు. ఇక్కడ ఇల్లు తయారు చేశారు, అక్కడ రథం. ఈ ఇల్లు ఎవరి కోసం ఉంది? ఇల్లు తన కోసం తానుందా? రథం ఎవరి కోసం ఉంది? తన కోసం తానుందా? లేదు కదా. మరి అంటే అలాంటప్పుడు అర్థం ఏమిటి? ఆ గృహాలు స్వతంత్రాలా, అస్వతంత్రాలా? అవి స్వతంత్రాలు కాదని అర్థం వస్తుంది కదా. కాబట్టి ఈ ప్రాణాదులు కూడా ఈ శరీరంలో సమకూర్చబడినవే, సంహతములే. అసంహతములు కావు, అంటే స్వతంత్రములు కావు.
మరి ఇక్కడ స్వతంత్రమైనది ఏది ఉండటం వలన ఇవన్నీ పనిచేస్తున్నాయి? ఆ ఆత్మతత్వం. అది లేకపోతే ఇవి పని చేయదు. అది ఇక్కడ ఇంకొక మాట కూడా చెప్తారు, ఏమని? అది తప్పుకుంటే ఈ శరీరం పడిపోతుంది అని. దానికి ఇందాక జవాబు చెప్పుకున్నాం. తప్పుకోవటం అనే మాటకు అర్థం ఏం చెప్పాలి అంటే, దాన్ని మనం కాదంటాం కాదు, దానికి ఏం చెప్పాలి అంటే, తప్పుకోవటం అంటే ఈ ఈ కట్టిన ఇంట్లోనే ఎంతకాలం ఉంటుంది, ఎంతకాలం పోతుంది అన్నది అనేది దాంట్లో ఏర్పడిన, అందులో ఉపయోగించబడిన వస్తువుల మీదే ఉంటుంది. మంచి ఇటుకలు, మంచి సున్నం ఇవి పడితే కొంతకాలం ఎక్కువ, ఏదైనా పోక తప్పదు. మంచి వేసి కడితే 10 ఏళ్ళు ఉందనుకో, ఒక మాదిరి వేసి కడితే 5 ఏళ్ళే ఉందనుకో, ఇంకా తక్కువ రకం వేసి కడితే 2 ఏళ్ళే ఉంటుంది. దానికేముంది చెప్పలేం. వీటన్నింటికంటే మించి దానికి ఒక ప్రారంధం అనేది ఉంటుంది. స్వయం కృతాపరాధం వల్ల అది పోవలసిందే తప్ప, దీంట్లో వేరే ఒక స్వామి ఉందండి, ఆ స్వామి అది తప్పుకుంటే ఇది పోతాయి, అది కాదు. ఇప్పుడు ఇదే అర్థాన్ని వచ్చేటట్లుగా ఇక్కడ శంకర భగవత్పాదులు అద్భుతమైన భాష్యం చెప్తున్నారు. ఏమని చెప్తున్నారు అంటే, న ప్రాణేన నాపానేన మర్త్యో జీవతి కశ్చన ఇతరేణ తు జీవంతి యస్మిన్నేతా ఉపాశ్రితౌ. నా ప్రాణేన నా అపానేన అంటే చక్షురాదినా వా, మర్త్య మనుష్య, దేహవాన్ దేహం కలిగిన మానవుడు, మర్త్య అంటున్నారు. అక్కడ నా ప్రాణేన నాపానేన మర్త్య జీవతి. మర్త్య అంటే మరణించేవాడనే అర్థం. మరణించే స్వభావం ఉన్నవాడు ఎంతకాలం జీవిస్తాడయ్యా? ఈ శాశ్వతంగా జీవించే ఉంటాడా? జీవించడండి. ఎవరు జీవిస్తారు? మర్త్య స్వభావం, మృత స్వభావం అంటే మృత్యు అనేది ఏమిటో లేని పదార్థమే ఉంటుంది. ఏదది? ఆత్మ. జ్ఞానంలో మృత్యు అనే పదార్థం లేదు, అది ఉంటుంది, ఇది ఉండదు. కాబట్టి ఇది ఎందుకు పోతుంది అంటే, కొంతమంది లోకంలో ఉన్న వాదం చెప్తున్నారు. ఇందాక మనం ఉన్నాడా లేడా అని అడిగాడు గట్టిగా. ఉన్నాడు అని చెప్పుకుంటూ వస్తున్నాడు. సరేనయ్యా నచికేత, నువ్వు అడిగావు బాగుంది. లేడా అని గట్టిగా నిగ్గదీసి అడిగావు. లేడని చెప్పాడు అనుకో ఒక ఆయన వచ్చి, లేడని చెప్తే ఆయన ఏమని చెప్తున్నాడు? లేడండి అని చెప్తున్నాడు కదా. అడుగు నువ్వు ఆయన్ని, లేడని ఎలా చెప్తావయ్యా? నువ్వు చూసావా? ఎక్కడ చూసావు? ఎక్కడ చూసి లేడని చెప్తున్నావు? నువ్వు చూసిన చోట లేడేమో, పోనీ నువ్వు చూసిన చోట నీకు కనపడలేదేమో. నువ్వు చూసిన చోట లేడని ఎవరు చెప్తారు? అంతటా ఉన్నాడని మేం చెబుతుంటే నువ్వు చూసి అక్కడ లేడని నువ్వు చెబుతున్నావు. నువ్వు చూసిన చోట లేకపోతే అంతటా లేనట్టేనా? అది కూడా పనికిరాదు. నువ్వు అంతటా ఉన్నవాడిని నువ్వు చూడలేకపోతున్నావు. నువ్వు అంతటా అనే సమ్యక్ ఆ భావనను నువ్వు అసలు పట్టుకోలేకపోతున్నావు. సమస్తం అనే దృష్టి నీకు రావట్లేదు. అది ఎక్కడో ఒక చోట ఉంది, ఎక్కడో ఒక చోట దాక్కుంది అనే దృష్టితో హిరణ్యకశిపుడు అలాగే కదా. అది దానికి ఏం చెప్పాడు? ప్రహ్లాదుడు ఇందుగలడు అందులేడని సందేహం లేదని చెప్పాడు కదా ఆయన. ఆ ప్రహ్లాదుడు, ఆ కుర్రాడు, 5-6 ఏళ్ళ కుర్రాడే, నచికేతుడు అంతే, సనక సనందనాథులు, ఇదంతా ఒక అద్భుతమైన విషయం. సరే, ఇప్పుడు హిరణ్యకశిపుడు ఏం చేశాడు? లేని వాడిని చూసి అది లేడు అనుకుని చెప్తున్నాడు, కానీ అంతటా ఉన్నాడు. సరేనయ్యా, నువ్వు లేడు అని నిక్కచ్చంగా ఖరాఖండిగా ఎలా చెప్తున్నావు? ప్రమాణం ఏమిటి? ఇప్పుడు నువ్వు ఏదైనా సరే ఒకటి ఉంది లేదు అని చెప్పడానికి నీలో ఏ ప్రమాణం ఉంది? బుద్ధిరిగిన ప్రమాణం. బుద్ధే మనకి ప్రమాణము. ఆ బుద్ధి కూడా ఒక్కొక్కసారి నీకు పని చెయ్యదు. జ్ఞానమే. ఆ బుద్ధి కూడా బుద్ధి కంటే సూక్ష్మమైందేది జ్ఞానం అని నిరూపించాంగా లేదా? ఆ జ్ఞానం అనే ప్రమాణం నీ జ్ఞానానికి తోస్తే కనిపిస్తే ఉంటే అది ఉన్నట్టు, నీ జ్ఞానానికి తోసకపోతే లేనట్టు. అంతే కదా. నీ ఈ ఉన్నదన్న ప్రతిదీ నీ జ్ఞానం పరిధిలోకి రావాల్సిందే. మరి అలాంటప్పుడు నువ్వు లేడని అంటున్నావు అంటే నీ జ్ఞానం ఉందిగా. మేం చెప్పేది ఏమిటి? అంతటా ఉన్నది జ్ఞానమే అని చెబుతుంటే ఆ జ్ఞానం లేదని చెప్పడానికి నువ్వెలా చెబుతావయ్యా? కాబట్టి లేడు అని నువ్వు అనే మాట చల్లదు, అది తీసిపారేశాం. ఇప్పుడు ఏమంటున్నావు? మర్త్య మనుష్య దేహవాన్ కశ్యన, ఎవడు కూడా నా జీవతి బ్రతకడు.
నకహాపి జీవతి నహి ఏషాం పదార్థానాం సంహత్యకారిత్వాత్ జీవనహేతుత్వం ఉపపద్యతే. ఈ పదార్థాలన్నీ సంహతాలండి, అందువలన జీవనహేతు ఉండదు. అసంహతానికే జీవనహేతు ఉంటుంది తప్ప సంహతాలు ఒకటి ఇక్కడి నుంచి ఒకటి అక్కడి నుంచి అట్లా 10 రకాల వస్తువులు తీసుకొచ్చి అవన్నీ ఓ తాడేసి కట్టి, లేకపోతే ఇలా కట్టె పుల్లల మోపు 10 కట్టెలు పట్టుకొచ్చి ఓ తాడు పెట్టి కట్టావు, ఓ మోపు కనపడింది. ఈ మోపు అనేది ఆభాస. ఆ తాడు ఓడి తీసేయి, ఆ మోపు ఎక్కడుంది? అలాంటిదే ఇది కూడా. ఇవన్నీ పోతే అది ఉండదు. పోయే కర్మ వాటిల్లోనే ఉంది. ఆత్మ వచ్చి తప్పుకోక్కర్లా. అది ఆ మాట ఇక్కడికి అర్థం. జీవన హేతుత్వం ఉపద్యతే స్వార్థేన అసంహతేన పరేణ కేనచిత్ అప్రయుక్తం. స్వార్థేన అసంహతేన పరేణ. కాబట్టి అర్థం ఏంటన్నమాట, లోకంలో ఇల్లు వాహనం మొదలైనవి స్వతంత్రమైనటువంటివి, గుంపునందుకు భాగముకు అసంహతములు అంటే పోగు పడనటువంటివి అయినటువంటి పరేణ కేనచిత్ పరేణ, వేరే ఏదో ఎవరో ఒక శక్తి చేత, ఒక ఉనికి చేత, ఒక జ్ఞానం చేత అప్రయుక్తం, అది ప్రయుక్తం కాకపోతే సంహతానాం అవస్థానం నా దృష్టం, అదే ప్రయుక్తం చేయాలి వీటిని, లేకపోతే వీటికి స్వతంత్రంగా ఉండే స్థితి లేదు. గృహాదీనాం ఇవ లోకే తథా ప్రాణాదీనామపి సంహతత్వాత్ భవితుమర్హతి. అదేవిధంగా ప్రాణాదులు కూడా సంహతములు కాబట్టి వాటికి కూడా పరిస్థితి అంతే, అవి ఉండలేవు. అసంహతం ఒకటే ఉంటుంది. అతః ఇతరేణ ఏవ సంహత ప్రాణాది విలక్షణేన. ఈ సంహతాలన్నీ దేని వలన ఉంటున్నాయి? ఇతరేణ, ఆ ఇతరమైనదేది? అసంహత లక్షణేన, సంహత లక్షణాలు లేనినటువంటి దాని చేత సర్వే సంహత సంతః జీవంతి, అన్నీ సంహతములై ఉంటూ జీవిస్తున్నాయి. ప్రాణాన్ ధారయంతి. యస్మిన్ సంహత విలక్షణే ఆత్మని సతి, ఏ విలక్షణమైనటువంటి సంహత విలక్షణమైన సంహతం కాని ఆత్మతత్వం ఉన్నదో, ఏతౌ ప్రాణాపానౌ చక్షురాదిభి సంహతౌ ఉపాశ్రితౌ యస్య అసంహతస్య అర్థే. దాని యొక్క అర్థం కోసం ఇవన్నీ దానిని ఉపాశ్రితో పట్టుకొని సంహతాలన్నీ దాని చేత అసంహతం చేత సంహతం చేయబడుతున్నాయి కాబట్టి దాని మీద ఆధారపడి ఉంటున్నాయి. స్వవ్యాపారం కుర్వన్ వర్తంతే ఇది నా సహ తతః అస్య సిద్ధః ఇది అభిప్రాయః. సహ తతః అన్యః సిద్ధః ఇది. ఈ విధంగా ఈ అసంహతమైన తత్వం వేరొకటి ఉండి తీరాలి. దానికోసమే ఇవన్నీ పనిచేస్తున్నాయి. ఇవి పోయినా అది ఉంటుంది. ఇది అభిప్రాయం. ఇది చాలా ఉత్తమమైన మాట. ఈ సంహతాలన్నీ ఏదో ఒకరోజు శిథిలమై విశ్రంసమానస్య, అవి పోక తప్పదు. అదే చెప్పారు. నువ్వు ఈ సంహతాల చేత శరీరం కొంతకాలమే నిలబడుతుంది. అవి విశ్రంసమానములైతే, భ్రష్టమానములైతే ఈ సంహతం కాస్త పోతుంది. కానీ ఇవి ఎందుకున్నాయి? అసంహతమైన ఒకానొక ఆత్మ కోసం ఉన్నాయి. దానికి పోవటం లేదు. అది ఉంటేనే ఇవి ఉంటాయి, అది లేకపోతే ఇవి ఉండవు అనే మాట లేదు. మరి ఇవి పోతున్నాయి కదండి, అది ఉన్నాయి, ఇవి పోతాయి. ఇవి ఎందుకు పోతున్నాయి? దానివల్ల పోతున్నాయి అనకూడదు. ఆ దానివల్ల ఎందుకు పోతాయి? అది ఉండమందా పొమ్మందా? ఉండమని అనలేదు, పొమ్మని అనలేదు. ఏమిటి ఇవి ఎందుకు పోతున్నాయి? మరి వాటిల్లోనే ఆ పోయే లక్షణం వాటిల్లోనే ఉన్నది. నువ్వు పని చేయి. నావలో ప్రయాణం చేస్తున్నావు, ఆ నావ చెల్లుబడింది. నువ్వేం చేయాలి? దాంట్లో నుంచి ఇంకో దాంట్లో వెళ్ళిపోవాలి, అది వదిలేయాలి. అలాగే ఈ శరీరం పోతుందని తెలుసుకో, ఇది పోనిది ఒకటి ఉందని తెలుసుకో, దాంట్లోకి వెళ్ళిపో, షిఫ్ట్ అయిపో, సేవ్ అయిపోతావు. అదే చేయవలసిన పని. నా ప్రాణేన నాపానేన జీవతి మర్త్యో జీవతి కశ్చన ఇతరేణ తు జీవంతి యస్మిన్నేతా ఉపాశ్రితౌ.
హంత తయిదం ప్రవక్ష్యామి గుహ్యం బ్రహ్మ సనాతనం యథా చ మరణం ప్రాప్య ఆత్మా భవతి గౌతమ. ఇదే విషయాన్ని మరింకింతగా ప్రపంచించి వివరించి చెప్తున్నాడు యమధర్మరాజు. ఆ విషయం మనం తర్వాత తెలుసుకుందాం. ఓం సహనావతు సహనౌ భునక్తు సహ వీర్యంకరవావహై తేజస్వినావధీతమస్తు మా విద్విషావహై. ఓం శాంతి శాంతి శాంతి.